హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో సూపర్ టేస్టీగా ఉండే గార్లిక్ బ్రెడ్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, లేదంటే ఈవినింగ్ స్నాక్‌గా, పార్టీస్‌కి, స్టార్టర్స్‌గా అయినా సరే సూపర్‌గా సెట్ అవుతుందండి. దీన్ని ఇలా అయినా తినేయవచ్చండి. లేదంటే మీ ఫేవరెట్ డిప్స్‌తో తిన్నా అద్దిరిపోతుందండి. ప్రతి బైట్‌లోనూ గార్లిక్ ఫ్లేవర్‌తో చాలా యమ్మీగా ఉంటుంది. సో, ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి 3 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకొని, ఒకసారి ఇలా స్పూన్‌తో బాగా మిక్స్ చేసి ఇలా సాఫ్ట్‌గా చేసుకోండి. తర్వాత పెద్ద సైజులో ఉండే 3 వెల్లుల్లి రెబ్బలను పైనుండే పొట్టు మొత్తం తీసేసి సన్నగా తురుముకోవాలండి. మీ దగ్గర క్యారెట్ తురుముకునేది ఉంటే దాంతో తురుముకోవచ్చండి. లేదంటే చాక్‌తో సన్నగా కూడా చాప్ చేసుకోవచ్చు. వెల్లుల్లి తురిమేసుకున్నాక ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక టీ స్పూన్ ఆరిగానో వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. మీరు అన్సాల్టెడ్ బటర్ వాడితే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఆరిగానో లేకపోతే స్కిప్ చేసేయవచ్చండి. కాకపోతే డామినోస్‌లో దొరికే గార్లిక్ బ్రెడ్ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆరిగానో వేసుకుంటే బావుంటుందండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న గార్లిక్ మిక్స్‌ని లైట్‌గా బ్రెడ్ 2 సైడ్స్‌కి అప్లై చేసుకోవాలండి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నాను. దీన్ని మీరు శాండ్విచ్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ ఇలా ఏ బ్రెడ్‌తో అయినా చేసుకోవచ్చండి. నేను తీసుకున్న బటర్ క్వాంటిటీకి నాకు 6 బ్రెడ్ స్లైసెస్‌కి వచ్చిందండి. దాన్ని బట్టి మీరు ఎంత బటర్ కావాలో చూసి తీసుకోండి. ఇప్పుడు ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత బటర్ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్‌ని వేసి స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలాగా రోస్ట్ చేసుకోండి. సో, ఇలానే మిగిలిన బ్రెడ్ స్లైసెస్‌ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని స్లైసెస్‌ని రోస్ట్ చేసుకోవచ్చండి. వీటిని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని మీ ఫేవరెట్ డిప్స్‌తో ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే బమాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.